పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కూల్చివేతలపై యజమానులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈరోజు బాధితుల పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. హైడ్రా కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరయ్యారు. కూల్చివేతలకు రంగనాథ్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పండి అని సూటిగా ప్రశ్నించింది. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పాలని హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పండి అంటూ కమిషనర్ను గట్టిగా నిలదీసింది. ధర్మాసనం మీరు చట్టాన్ని ఉల్లంఘించి కూల్చివేతలు చేస్తున్నారు అంటూ న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ను కూల్చాలని అక్కడ ఎంఆర్ఓ చెప్తే మీరు కూల్చివేస్తారా? నేను అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి, జంప్ చేయకండి, అమీన్పూర్పై మాత్రమే మాట్లాడండి, కావూరు హిల్స్ గురించి నేను అడగలేదు అంటూ హైడ్రా కమిషనర్కు హైకోర్టు చురకలంటించింది. హైడ్రా కేవలం కూల్చివేతల పైనే దృష్టి పెడుతున్నట్లు హైకోర్టు భావిస్తుందన్నారు. అక్రమ కట్టడాలు కడుతుంటే నిలుపుదల చేయాలని లేదా సీజ్ చేయాలని, కానీ నిబంధనలు ఉల్లంఘించి ఆదివారం కూల్చడం ఏంటి అని ప్రశ్నించింది. హైడ్రాని అభినందిస్తున్నాము, కానీ హైడ్రా వివరిస్తున్న తీరు బాగలేదు అని హైకోర్టు పేర్కొంది. అక్రమ నిర్మాణాలు జరిగితే గ్రామ పంచాయతీ స్పందించాలి, గ్రామ పంచాయతీ చర్యలు తీసుకోవాలి, కట్టకుండా కడితే సీజ్ చేయాలి, నిబంధనలు ఫాలో కావాలి. హైడ్రా కమిషనర్ వాదనలకు న్యాయస్థానం ఏకీభవించలేదు. కూల్చివేతలకు సంబంధించి వీడియోలు ఫైల్ చేయాలని, నిబంధనలు ఫాలో అవుతూ కూల్చాలని హైడ్రా తహసీల్దార్కు సూచించింది. రాత్రికి రాత్రే కూల్చివేతలు సరికావని పేర్కొంది. ఉన్నదాన్ని కాపాడుకోవడానికే హైడ్రా దృష్టి పెట్టాలని హితవు పలికింది. చెరువులపై ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని తెలిపింది. అందరినీ చెంచల్గూడ, చెర్లపల్లి పంపిస్తే అప్పుడు అర్థమవుతుంది. హైకోర్టు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. హైడ్రా ఏర్పాటు మీద 2 పిటిషన్లు ఉన్నాయి. ఇష్టానుసారంగా చేస్తే జీవో 99పై స్టే విధించాల్సి వస్తుందని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా? హైడ్రా అంటే కేవలం కూల్చివేత చేయడమేనా? ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దు. పెద్ద పేద ప్రజల మధ్య వ్యత్యాసాలు చూస్తున్నారా? లేదా నిజాయితీగా చెప్పండి. ట్రాఫిక్ మీద మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మూసీ విషయంలో యాక్షన్ ప్లాన్ ఏంటి? మూసీ మీద ఈరోజు 20 పిటిషన్లు ఉన్నాయి అని హైకోర్టు పేర్కొంది. అలాగే హైడ్రా కమిషనర్ అమీన్పూర్ ఎంఆర్ఓకు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కాగా కోర్టు పరిధిలో ఉన్న భవనాలను హైడ్రా కూల్చడంపై గత విచారణలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అన్ని అనుమతులు పొంది ఆస్తులు విక్రయించి అప్పులు తెచ్చి హాస్పిటల్ కోసం 5 అంతస్తుల భవనాన్ని నిర్మించామని భూ ఆక్రమణ చట్టం 1905 కింద 48 గంటల నోటీస్ ఇచ్చి 13 గంటల్లో భవనాన్ని కూల్చేశారని పేర్కొంటూ మొహమ్మద్ రఫీ, ఎన్ వెంకటరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం సెప్టెంబర్ 27న విచారణ చేపట్టింది. అక్రమ నిర్మాణాలంటూ ఆగమేఘాల మీద భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా తీరును గత విచారణలో హైకోర్టు తప్పుపట్టింది. ఏ అధికారంతో కూల్చివేస్తున్నారో చెప్పాలని హైడ్రా కమిషనర్ను ఆదేశించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ భవనాన్ని ఎలా కూల్చారని నిలదీసింది. ఏ అధికారం, ఏ చట్ట ప్రకారం ఇల్లు కూల్చివేతలు చేపడుతున్నారో చెప్పాలంటూ హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కేసులు పెండింగ్లో ఉండగా జోక్యం చేసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నప్పటికీ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డిపేట పంచాయతీ శ్రీకృష్ణనగర్ ఫ్లాట్ నెంబర్ 92లో ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ భవనాన్ని ఈ నెల 22న కూల్చివేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఆదివారం నాడు కూల్చివేతలు చేపట్టరాదని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినప్పటికీ బాధితులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉదయం 7:30 గంటలకు కూల్చివేతలు చేపట్టడం అక్రమమని పేర్కొంది. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.